పరాశక్తి. శివకార్తికేయన్ గారు ఇంకా శ్రీలీల గారు లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా లాస్ట్ మంత్ సంక్రాంతికే తమిళ్లో రిలీజ్ అయింది. అండ్ అదే టైంలో మన తెలుగులో రిలీజ్ చేయడానికి ట్రై చేశారు, కానీ అప్పుడు కుదరలేదు. ఎందుకంటే మన తెలుగులో ఆల్రెడీ చాలా సినిమాలు రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఫైనల్ గా డైరెక్ట్ గా తెలుగులో Zee5 లో స్ట్రీమ్ అవుతుంది. మరి Zee5 లో స్ట్రీమ్ అవుతున్న ఈ పరాశక్తి అనే సినిమా నాకెలా అనిపించిందంటే, నాకైతే అంతేం కొత్తగా అనిపించలేదు గైస్. కొంచెం రొటీన్ గా చాలా సార్లు చూసిన ఫీలింగే కలిగింది. కొన్ని సినిమా మొత్తం కూడా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ గా ఉందా అంటే అలా కూడా లేదు. ఫస్ట్ హాఫ్ వరకు పర్లేదు, కొంచెం బాగానే సాగింది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా సాగదీసిన ఫీలింగ్ కలిగింది. ఇంతకీ బేసిక్ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, 1960s టైంలో నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్లలో హిందీ లాంగ్వేజ్ మ్యాండేటరీ చేసినప్పుడు తమిళనాడులో ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది, అక్కడి స్టూడెంట్స్ ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేశారు, దాని తర్వాత ఆ విషయంపై వాళ్ళు ఎలా ప్రొటెస్ట్ చేశారు అనే దానిపైనే సినిమా ఉంటది. ఇందులో ఈ హిందీ లాంగ్వేజ్ అనే పాయింట్ కొంచెం కొత్తగా ఉంది తప్ప మిగతాదంతా కూడా చాలా రొటీన్ గా ఉంది. అంటే మనం ఆల్రెడీ చాలా సార్లు చూసినవే. కొన్ని సినిమా మొత్తంలో ఇమోషన్స్ అన్నా కొంచెం బాగా వర్కౌట్ అయ్యాయి అంటే అది కూడా లేదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడ ఒక్క సీక్వెన్స్ కూడా నాకు అంత స్ట్రాంగ్ గా అనిపించలేదు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మరీ ఘోరంగా సాగదీశారు. అసలు సినిమా తొందరగా అయిపోతే చాలా అనే ఫీలింగ్ కలుగుతుంది. మరి సినిమాలో పాజిటివ్స్ ఏం లేవా అంటే, సినిమాలో అందరి పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. మెయిన్ గా ఆ 1960s టైంలో టైం పీరియడ్ ని చాలా బాగా క్రియేట్ చేశారు. అంటే సినిమా చూస్తున్నంత సేపు కూడా మనం ఆ టైంలోనే ఉన్నామేమో అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇంకా ఓవరాల్ సినిమా గురించి చెప్పాలంటే మరి నాకైతే అంత ఏం అనిపించలేదు గైస్. మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం Zee5 లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. లేక ఆల్రెడీ మీరు సినిమా చూసింటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి.